బయట పొద్దున ఇక్కడ జస్ట్ ఇలా చెప్పండి సాధు 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 సంగం నమామి నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. రెండవసారి చెప్పండి అందరూ. ద్వితీయాంపి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయాంపి ధమ్మం శరణం గచ్ఛామి ద్వితీయాంపి సంఘం శరణం గచ్ఛామి. మూడవసారి చెప్పండి. బుద్ధం తదియాంపి బుద్ధం శరణం గచ్ఛామి తదియాంపి ధమ్మం శరణం గచ్ఛామి తదియాంపి సంఘం శరణం గచ్ఛామి. పంచశైల ఇస్తున్నాను, దయతో స్వీకరించండి, నా వెనకాల తెలియజేయండి. పాణాతిపాత వీరమణి శిఖాపదం సమాధియామి ఆదిన్నదాన వీరమణి శిఖాపదం సమాధియామి కామిచ్చు మిథ్యాచార వీరమణి శిఖాపదం సమాధియామి మూసావాద వీరమణి శిఖాపదం సమాధియామి సురామేరయ మధ్య ప్రమాదటాన వీరమణి శిఖాపదం సమాధియామి సాధు సాధు సాధు. జై బుద్ధ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. అమర్ రహే పాతాళ గంగరాజు గారు, అమర్ రహే పాతాళ గంగరాజు గారు, అమర్ రహే పాతాళ గంగరాజు గారు. ఇప్పుడు ఇక్కడ పుణ్యానుమోదన కార్యక్రమం బౌద్ధ పద్ధతిలో జరుగుతుంది. ఇప్పుడు వరకు చేసింది బుద్ధవందనం చేశాము. ప్రతి కార్యక్రమానికి ముందుగా బుద్ధవందనం చేస్తాము. తదుపరి పుణ్యానుమోదన కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాను. బౌద్ధులు మీరు వేదిక పైకి ఉండండి. రండి సార్, పైకి రండి. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తూ ఈ పుణ్యానుమోదన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ముందుగా బుద్ధ పూజ జరిగింది. దాని గురించి 2-3 మాటలు మీకు తెలియచేయాలని భావిస్తున్నాను. చక్కని రంగు సువాసన గల పుష్పాలతో భగవాన్ తథాగత భగవాన్ను పూజిస్తున్నాం. ఈ పుష్పాలు వాడిపోయినట్లే ఈ శరీరం కూడా నశించేదే అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చీకట్లను తొలగించే దీపం వంటి సమృద్ధిని పూజిస్తున్నాం. అనంత గుణగణాలతో నిండిన ఆ తథాగతునికి సుగంధం అర్పిస్తూ నమస్కరిస్తున్నాం. అత్యుత్తమ జ్ఞానవంతుడు, నిర్భయ నాయకుడు, సమానత్వ యోధుడు, ధమ్మ కార్యకానికి అంకిత భావంతో ప్రజాసేవ కోసం
తన జీవితాన్ని అర్పించిన పరమ పూజ్య డాక్టర్ బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భక్తితో స్మరించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఓ మహానుభావుడా, మీరు జ్ఞానదీపం, మీరు సమానత్వ మార్గదర్శి, మీరు శాస్త్రీయ దృష్టి కలవారు, మీరు మానవ విముక్తికి మార్గం చూపినవారు. మీకు మా వందనాలు. ఈ ధమ్మ సాధనతో మేము బుద్ధిని ఆరాధిస్తున్నాము. ఈ ధమ్మ సాధనతో నేను ధమ్మాన్ని ఆచరిస్తున్నాను. ఈ ధమ్మ మార్గంలో నడుస్తూ సంఘాన్ని గౌరవిస్తున్నాను. ఈ ధమ్మాన్ని ఆచరిస్తూ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందాలని సంకల్పిస్తున్నాం. ఈ పుణ్యాన్ని మా పూర్వీకులకు అర్పిస్తున్నాం. ఎత్తైన ప్రదేశంలో కురిసిన వర్షం లోతట్టు ప్రాంతాలకు చేరినట్లే ఈ పుణ్యం వారికి చేరుగాక. నిండు నది సముద్రంలో కలిసినట్లే ఈ పుణ్యం వారికి చేరుగాక. వారి సుఖంగా ఉండుగాక. పరిత్రాణ పాట. సర్వ భయాలు తొలగబోగాక. సర్వరోగాలు నశించుగాక. బుద్ధధమ్మ ప్రభావంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండుగాక. సమస్త జీవులు సుఖంగా ఉండుగాక. భయాలు లేకుండా ఉండుగాక. ఈ పుణ్యాన్ని అందరూ ఆమోదించి శాంతి ఆనందం పొందుగాక. సమస్త ప్రాణులు సుఖంగా ఉండుగాక. ఎవరికి బాధ కలగకుండా అందరికీ మేలు కలుగుగాక. మీకు ఆయుష్ కలుగుగాక. ఆరోగ్యం కలుగుగాక. సకల శ్రేయస్సులు కలుగుగాక. ధమ్మ మార్గంలో ముందుకు సాగుగాక. నాకు బుద్ధుడే మార్గము, నాకు ధమ్మమే మార్గము, నాకు సంఘమే ఆధారం. ఈ సత్యంతో నేను ధన్యుడనవుతానని ఈరోజు పుణ్యానుమోదన కార్యక్రమం సందర్భంగా ఇవన్నీ పాళీ భాషలో ఉండే ప్రజలకు అర్థం కావడానికి తెలుగులోనే బలివేయటం జరిగింది. పాళీ భాష మన ద్రవిడ భాషలన్నిటికీ తల్లి భాష. బాబాసాహెబ్ అంబేద్కర్ దీనిపై ఒక డిక్షనరీ రాసి మృత భాషగా మారిన ఈ పాళీ భాషని తిరిగి పునర్జీవనం ఈ దేశంలో తీసుకురావడానికి, అందుకనే మన జనగణనలో మనం భాషని ఎన్ని భాషలు తెలుసు అంటే ప్రతి అంబేద్కర్ రైతు మన తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు పాళీ భాష కూడా మాకు తెలుసని మీరు నమోదు చేసుకుంటే ఈ భాష, ఎందుకంటే 2500 సంవత్సరాల క్రితం తథాగత భగవాన్ బుద్ధుడు ఇదే భాషలో, ప్రజల భాషలో ఆయన తను ఎప్పుడు కూడా సంస్కృతాన్ని ఆయన ఆచరించలేదు. ఎప్పుడు కూడా ప్రజల భాషలోనే ఆయన ధమ్మ సందేశాలు ఇచ్చేవారు. కనుక ఈ సందర్భంగా పుణ్యానుమోదన భారతీయ బౌద్ధ మహాసభ తరఫున మేము చేయడానికి అవకాశం కల్పించినందుకు మొట్టమొదటిసారిగా సివిల్ సర్వెంట్స్ లో నేను గమనించిన అంశం ఏంటంటే, ఒక అంత్యక్రియలు బౌద్ధ మార్గంలో జరగటమే కాకుండా ఈరోజు అన్ని మతాల విశ్వాసాలను పరిగణలో తీసుకొని బౌద్ధ ధమ్మంలో కూడా ఇది ఈ పుణ్యానుమోదన కార్యక్రమాన్ని జరగటానికి వచ్చిన మీ అందరు కూడా భారతీయ బౌద్ధ మహాసభ తరఫున నేను వెల్కమ్ చెప్తూ మీకు ఈ సందర్భంగా ధమ్మ సందేశం చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ పుణ్య దినాన మనం ఇటీవల కాలంలో దిగవంతులైన మన ప్రియమైన వారి పేరట పుణ్యాన్ని ఆమోదించడానికి సమావేశమైంది. మృత్యు అనేది అందరికీ తెలిసిన నిజం, కానీ దాన్ని ఎదుర్కొనడానికి బౌద్ధం మనకు ఎంతో లోతైన దృష్టిని కలిగిస్తుంది. ఈరోజు నేను థేరవాద బౌద్ధంలోని ముఖ్య సూత్రాలను, నవయాన భావాలను కలిపి మృత్యువు గురించి చింతన, దాన్ని గౌరవించడం మరియు జీవితాన్ని అర్థపూర్వకంగా గడపడం ఎలాగో వివరిస్తాను. మొదటిగా బుద్ధిని బోధనలో మూలస్తంభం అనిత్యత, అంటే ఎప్పుడు కూడా ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉంటుంది. పుట్టుక ఉంటే మృత్యువు తప్పదు. థేరవాద సూత్రాల ప్రకారం సత్వే సంకార అనిత్య అని, సంస్కారాలు అశాశ్వతములు. మృత్యు అనేది శిక్ష కాదు, దైవ దూషణ అంతకంటే కాదు, అది ప్రకృతి నియమం. ఆ సత్యాన్ని లోతుగా అర్థం చేసుకున్నప్పుడే మనం మరణ భయాన్ని దాటగలుగుతాం. రెండవది మరణ స్మృతి. థేరవాద సంప్రదాయంలో భిక్షువులు తరచుగా శ్మశానంలో ధ్యానం చేస్తారు. క్షయమైన శరీరాన్ని చూసి నేను ఇలానే అవుతాను, నా శరీరం కూడా ఇలాగే నశిస్తుంది అని గ్రహిస్తారు. ఇది భయాన్ని కలిగించడం కోసం కాదు, జీవితాన్ని బాధ్యతాయుతంగా జీవించడానికి మరణాన్ని రోజు తలుచుకోవడం వలన
ప్రతి క్షణం విలువ తెలుస్తుంది. మనం చెడు పనులు చేయడానికి వెనుకాడుతాం, మంచి పనులు చేయడానికి ప్రేరణ పొందుతాం. నవయాన బౌద్ధ దృష్టిలో మరణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించిన నవయాన ప్రకారం మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. ఎందుకంటే బౌద్ధంలో శాశ్వతమైన ఆత్మ అనేది లేదు. థేరవాదంలో అనాత్మ సూత్రం చాలా స్పష్టంగా ఉంటుంది. మన శరీరం, వేదనలు, సంజ్ఞలు, సంస్కారాలు, విజ్ఞానం ఈ 5 స్కందాల సముదాయం మాత్రమే. మరణంతో ఈ స్కందాలు విడిపోతాయి, కానీ కర్మశక్తి మాత్రం కొనసాగుతుంది, పునర్జన్మకు దారి తీస్తుంది. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మృతుల కోసం మనం ఏమి చేయగలం? థేరవాద సంప్రదాయంలో పుణ్యానుమోదన చాలా గొప్పది. చనిపోయిన వారి పేరట దానం చేయడం, శీలాన్ని పాటించడం, భావన చేయడం, ఆ పుణ్యాన్ని వారికి అంకితం చేయవచ్చు. మృతులు స్వర్గంలో కానీ మరి ఏ గతిలో కానీ ఉండరు. ఈ పుణ్యానుమోదన వారికి సంతోషాన్ని, శాంతిని ఇస్తుంది. ఇది బౌద్ధ విశ్వాసం. మనం ఇక్కడ చేస్తున్న ఈ కార్యక్రమం కూడా అటువంటిది. మృత్యువు గురించి చింతన ఎందుకు అవసరం అంటే, ప్రపంచంలో చాలా మంది మృత్యువు గురించి ఆలోచించడానికి భయపడతారు. కానీ తథాగత భగవాను బుద్ధుడు చెప్పాడు, మృత్యువు నిశ్చయం, అది కాలం అనిశ్చయం. ఈ నిజాన్ని తెలుసుకున్న మనిషి ఎలాంటి జీవితం గడపాలి? మంచి పనులు చేస్తే మంచి పుణ్యం వస్తుంది, పాప ఫలితాలు చేస్తే ఈ లోకంలోనే దాని ఫలితాలు కూడా చూడొచ్చని ధమ్మం ఉపదేశిస్తుంది. శీలం 5 శీలాలను పాటిస్తుంది. ప్రాణహింస చేయకూడదు, అంటే ఎటువంటి పరిస్థితుల్లో హింసాయుతమైన పనులు చేయకూడదు. ఇవ్వన దానిని తీసుకొనకూడదు, దొంగతనం చేయరాదు, అబద్ధములు ఆడకూడదు, వ్యభిచారం చేయకూడదు, మత్తు పదార్థాలు సేవించకూడదు. ఇవే దానము పంచశీలాలు. ఈ పదార్థ దానం, అభయదానం భయం లేకుండా చేయడం. ధమ్మదానం అంటే పుణ్యాన్ని ఇస్తాయి. మైత్రి భావన చేయడం వలన మృత్యు సమయంలో కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నవయాన ప్రకారం మరణం తర్వాత ఏమీ లేదు అనే భయం కంటే బౌద్ధం చెప్పే కర్మ నియమం శాస్త్రమైనది. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. అందుకని ఉన్నంతకాలం సమైక్య దృష్టి, సమైక్య సంకల్పం, సమైక్య వాక్ స్వాతంత్రం, సమైక్య కర్మ, సమైక్య అజీవ, సమైక్య వ్యాయామం, సమైక్య స్మృతి, సమైక్య సమాధి. ఈ అష్టాంగ మార్గంలో ప్రజలందరూ నడవాలని తథాగత భగవాన్ బుద్ధుడు మనకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రియ సోదరులారా, ఈ సందర్భంలో ఒక కథ భగవాన్ బుద్ధుడు తెలియజేశాడు. థేరవాద సాహిత్యంలో ఒక భిక్షువు అడిగాడు, స్వామి, మరణ భయాన్ని ఎలా జయించాలి? బుద్ధుడు చెప్పాడు, నీకు ఒక విషపు పాము పడుకున్న గదిలో నిద్రపోవాలి. ఎలా నిద్రపోతావు? భిక్షువు చెప్పాడు, పాము కదలకుండా జాగ్రత్తగా ఒక మూల పడుకుంటాను. బుద్ధుడు నవ్వి, అలాగే మృత్యు అనే పాము అనేక పక్కనే ఉంది, దాన్ని తెలుసుకొని దానితో స్నేహంగా ఉండు, భయపడకు, అచేతనంగా జీవించు. ఈరోజు మనం పుణ్యానుమోదన కార్యక్రమంలో మన మృతులకు శాంతిని కోరుదాం. వారి కర్మానుసారం వారు మంచి గతిని పొందాలని ఆకాంక్షించాం. అలాగే మనం జీవించిన సమయంలో అనిత్యతను గుర్తుంచుకుంటూ ప్రతిరోజు ఒక పుణ్యాన్ని సృష్టించుకుందాం. దానం చేద్దాం, శీలాన్ని పాటిద్దాం, ధ్యానం చేద్దాం. ఎందుకంటే మృత్యువు తర్వాత మిగిలేది మన కర్మ మాత్రమే. ముగించే ముందు థేరవాద సూత్రంలోని ఒక ప్రార్థనను చెప్పాలని భావిస్తున్నాను. అనిత్యావత సంకార ఉపాద వయో దమ్మినో ఉపజిత్త సిరుజ్జనై దేశనం రూపనో సుఖం. అంటే అన్ని సంస్కారాలు అనిత్యములు, అవి పుట్టి నశించే స్వభావం కలిగినవి. పుట్టినవి నశించిన తర్వాత వాటికి శాంతియే నిజమైన సుఖము. ఆ శాశ్వత శాంతిని మనం మృత్యులో ద్వారా ప్రార్థిద్దాం, మనకు కూడా లభించేలా ప్రయత్నిద్దాం. సవ్వే సంకాత భవంతు, సమస్త ప్రాణులు సుఖంగా ఉండుగాక. అందరూ దయచేసి నాతో పాటు చెప్పండి, సాధు సాధు సాధు. నమో బుద్ధాయ జైదు. ఇప్పుడు ఈ సందర్భంగా ఇంకా ఇతర మత విశ్వాసాలు పాటించేవారు, క్రైస్తవ
పాస్టర్ గారు వచ్చారు. అలాగే ఇస్లాం సోదరులు వారు కూడా వచ్చారు. మేము ముగించే ముందు ఒకసారి ప్రజాకాంక్ష పత్రిక పూలతోట కృష్ణ గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. వెళ్ళిపోతాం అంతే.